నవ్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో, ఇప్పుడు చాలా క్రూషియల్ విషయం ఒకటి అర్థం చేసుకోవాలి ఫస్టు. ఈ ఫంక్షనాలిటీ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్ గురించి ఒక మ్యాప్ కింద అర్థం చేసుకోవాలంటే, ఎందుకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ప్రస్తుతం ఏదైనా చెప్తే దాన్ని నమ్మాల్సొస్తుంది గదా! ఇది నిజమా? అబద్ధమా? ఇలాంటి డౌట్‌లొస్తాయి. కానీ ఒక మ్యాప్ అంటూ అయితే ఉండాలి. ఈ మ్యాప్ ఎలా ఫార్మ్ చేస్తున్నాం అనేది చెప్పాను. ముందు మనం ఏవైతే నియమాలున్నాయో ఈ విశ్వంలో మనం అబ్జర్వ్ చేయగలిగేవి, ఆ నియమాలను చూసాం. ఆ నియమాలన్నీ వివరించేట్టుగా కొన్ని థియరీస్ ఫ్రేమ్స్ వర్క్ చేస్తాం. అస్యూమ్ చేసుకుంటాం కనెక్టింగ్ డాట్స్‌లో. ఆ థియరీ వర్క్‌లో అబ్జర్వ్ చేసే విషయాలన్నిటిని వివరించగలిగేటట్టుగా ఒక మోడల్ తయారు చేస్తాం. ఆ మోడల్ గురించి మాట్లాడుతున్నాం. సో, ఇక్కడ ఈ మోడల్‌కి ఒక ఆరిజిన్ మాట్లాడుతున్నామన్నమాట. చూడండి. ఈ 2 వినుంటారు మనం చిన్నప్పటి నుండి విన్నవేవి మ్యాథమెటిక్స్‌లో. 0, ఇన్ఫినిట్. అసలు 0 అంటే ఏంటి? శూన్యం. వాయిడ్. ఏదీ లేదు. ఏదో ఒకదానికి ఏదీ లేనిది కలిపితే ఒకటే వస్తుందంటారు. 0 ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఏది ఏదో ఒకదానికి 0తో మల్టిప్లై చేస్తే 0 వచ్చేస్తుందంటారు. ఈ భావనలన్నీ అర్థం చేసుకోవడానికి క్లిష్టంగా అనిపిస్తాయి. గుర్తుంచుకోవడం బానే ఉంటుంది. గుర్తుంచుకోవడం, లెక్కలు చేస్తాం. కానీ దాన్ని అర్థం చేసుకోవటం ఇప్పుడు ప్రెజెంట్‌లో ఏది 0? నువ్వు దేన్ని 0 కింద కన్సిడర్ చేస్తున్నావు? అసలు ప్రపంచంలో అతి స్మాలెస్ట్ లెంత్ ఏదైతే ఉందో దాని పేరేంటి? ప్లాంక్స్ లెంత్ అంటారు. అదేమిటంటే ఒక డెసిమల్ పాయింట్ పక్కన 34 సున్నాలుండి, 1 ఉంటే దాన్ని ప్లాంక్స్ లెంత్ అంటారు. ఇంతకంటే చిన్నది ప్రస్తుతానికి లేదు. మ్యాథమెటికల్‌గా ఇంతకంటే చిన్నవి రాయొచ్చు. మరి ఇన్ఫినిటీ అంటే? ఇన్ఫినిటీని ఒక అంకెలో చెప్పగలవా? మనకు తెలిసిన పెద్ద అంకె ఏమిటి ప్రెజెంటు? గిగా పర్ సెక్. 1 గిగా పర్ సెక్ మనకు తెలిసిన వాటిలో హైయెస్ట్ అన్నమాట. యూనిట్ అది. 1 బిలియన్ పర్ సెక్స్‌ని గిగా పర్ సెక్ అంటారు. 1 బిలియన్ పర్ సెకండ్. గిగా పర్ సెక్ ఓ రకంగా చెప్పాలంటే 3.26 బిలియన్ లైట్ ఇయర్స్ అని చెప్పొచ్చు. లైట్ ఇయర్ అంటే తెలిసే ఉంటుంది కదా! కాంతి ఒక ఏడాది కాలంలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అది ఒక లైట్ ఇయర్. అలాంటి 3.26 బిలియన్ లైట్ ఇయర్స్‌ని గిగా పర్ సెక్ అంటాం. ఇలాంటి గిగా పర్ సెక్‌లు బిలియన్ పర్ సెక్స్ ఒక గిగా పర్ సెక్ అన్నమాట. సో, ఎనీవే ఇన్ఫినిటీ నాకు తెలిసిన పెద్ద అంకె అది. ఆ ఇన్ఫినిటీ మాట అది. సో, ఇన్ఫినిటీని పడుకోబెట్టిన 8 గుర్తు కింద చెప్తుంటారు. ఓ రకంగా సున్నాని మధ్యకి మడతేస్తే ఇన్ఫినిటీ ఏర్పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో, ఇన్ఫినిటీ అంటే దానికి ఆది లేదు, అంతం లేదు. ఇన్ఫినిటీని కాగితం మీద రాసి నువ్వు చూపించలేవు. ఇది అంకె అని. ఇది అంకె అని చూపించావంటే అది ఫినిటే. నువ్వేదైనా వాడిని ఎంత పెద్ద అంకె అని ఈవెన్ గిగా పర్ సెక్ అంకెని నువ్వు కాగితం మీద రాసినా అది ఫినిట్ కిందే అవుతుంది. ఇన్ఫినిట్ అవ్వదు. సో, నువ్వు ఇన్ఫినిట్ అనేది ఒక సాపేక్ష భావనలో చూస్తావు. యాక్చువల్ ఇన్ఫినిట్‌ని నువ్వు పొందగలవా? అలాగే యాక్చువల్ జీరోని నువ్వు ఎస్టాబ్లిష్ చేయగలవా నంబర్ రూపంలో? 0 పక్కన 100 జీరోలు పెట్టి ఒకటి రాసినా అది 0 అయితే కాదుగా. సో, ఎన్ని జీరోలు పెడతావు అనేది కూడా అనంతం కదా! అంటే ప్రాక్టికల్‌గా జీరోని అప్రోచ్ కాలేవు. ఇన్ఫినిటీ అప్రోచ్ కాలేవు. ఇన్ఫినిటీని పొందటం జరగదు. జీరోని పొందటం జరగదు. ఇంకో రకంగా చెప్పాలంటే జీరోని అర్థం చేసుకోలేవు. ఇన్ఫినిటీని అర్థం చేసుకోలేవు. బట్ దాన్ని అప్రోచ్ కాగలవు. దాన్ని నువ్వు అప్రోచ్ కాగలవు. అంటే పాయింట్ పక్కన
కొన్ని లక్షల సున్నాలు పెట్టి 1 పెడితే ఏంటంటే, జీరోకి నువ్వు ఇంకా క్లోజెస్ట్ అప్రోచ్‌కొచ్చినట్టు. ఇప్పుడు జీరోని, ఇన్ఫినిటీని నువ్వు ట్రూత్ అనుకో. సో, యాక్చువల్ ట్రూత్ తెలుసుకునే అవకాశం ఉంటుందా? రిలేటివ్‌గా కొ ట్రూత్‌కి నియర్ బై వెళ్ళే అవకాశం ఉంటుందా? సపోజ్ నేను 0.001 జీరో అనుకుంటున్నా. అంతకంటే తక్కువ విలువని, అంతకంటే తక్కువ విలువని నేను పరిగణనలోకి తీసుకోవట్లేదు. సో, థెర్‌ఫోర్ అంతకంటే తక్కువ విలువని నా ఉద్దేశంలో అది అక్కడికి రియాలిటీ. అది ట్రూత్. అలా కాకుండా నేను 0.0000001 అనేది నేను లిమిటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటే, కన్సిడరేషన్ తీసుకుంటే ఒక అంకె కింద అంతకంటే చిన్నగా ఉన్నవన్నీ జీరోలయిపోతాయి నాకు. బట్ ఇందాకడ చెప్పిన ఫిగర్ కంటే ఇప్పుడు చెప్పిన ఫిగర్ సాపేక్షంగా జీరోకి దగ్గరగా ఉందా లేదా? సో, ఇలాగా ట్రూత్‌ని నువ్వు అప్రోచ్ కాగలవు. కానీ ట్రూత్‌ని చేరలేవు. ట్రూత్‌ని అప్రోచ్ కాగలవు. ట్రూత్‌ని చేరలేవు. సో, సత్యం అనేది అలాంటిది. సత్యం ఏదైతే ఉందో మనం రిఫర్ చేస్తున్నామో, ఇంకా భగవంతుడని రిఫర్ చేస్తున్నాం అదనమాట. అందుకని భగవంతుడిని కూడా ఈ సెట్టింగ్ అప్రోచెస్ ఈ రెండే ఉంటాయి. ఏది కాదు అనట్ల. ఇది బుద్ధిస్ట్ అప్రోచ్ అనమాట. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ వెళ్ళటం జీరోని అప్రోచ్ అవ్వటం ట్రూత్‌ని. లేదా భగవంతుడే, అది భగవంతుడే, ఇది భగవంతుడే, అది భగవంతుడే అనుకుంటూ వెళ్ళడం హిందూ అప్రోచ్. ఇన్ఫినిటీ అప్రోచ్. నిజానికి అల్టిమేట్ జీరో ఏమిటి? నువ్వేది రాసినా అది అల్టిమేట్ జీరో కాదు. జస్ట్ నీ యొక్క పర్సెప్షన్ కన్సిడరేషనే. అలాగే అల్టిమేట్ ఇన్ఫినిటీ ఏమిటి? మనకు తెలియని వాట్లి గురించి భావనలెందుకు? కానీ నువ్వు ఇన్ఫినిటీని రాయకపోయినా, ఇన్ఫినిటీ యొక్క లక్షణాలు చెప్పగలవు. అలాగే జీరో నువ్వు ఎగ్జాక్ట్ జీరోని నువ్వు ఎప్పుడు రిప్రజెంట్ చేయలేకపోయినా, కానీ జీరో యొక్క లక్షణాలు చెప్పగలవు. ఇప్పుడు x టు ద పవర్ ఆఫ్ 0 1 అన్నట్టు. జీరోని దేనికైనా యాడ్ చేస్తే ఆ అంకె వస్తుంది అన్నట్టు. జీరోని మల్టిప్లై చేస్తే అది 0 అవుతుందని. జీరోతో డివైడ్ చేస్తే ఇన్ఫినిటీ అవుతుందని. సో, ఈ భావనలన్నీ ఏమిటి? దాని యొక్క లక్షణాలన్నమాట. అందుకని డివైన్ హోల్‌నెస్ ఉందో, ఏదైతే పరమాత్మ ట్రూత్ అంటున్నావో, దాని లక్షణాలు నువ్వు చెప్పగలవే కానీ, అది ఇది అని చెప్పలేవు. అది ఇది అని చెప్తే ఇంక అది కాదు. ఎలాగైతే జీరో ఇన్ఫినిటీయో. అందుకని ఈ జీరో ఇన్ఫినిటీ యొక్క యాక్చువల్ పిక్చరు మైండ్‌లో అర్థం చేసుకుంటే, భగవంతుడిని అర్థం చేసుకునే అప్రోచ్ మనకి అర్థమవుతుంది. అలా గాకుండా నేను 0.01 ఇంతే వాల్యూ. ఇంతకంటే తక్కువ వాల్యూని నేను పరిగణనలోకి తీసుకోను అనుకున్నావనుకో, అప్పుడది నీకు ట్రూత్ అవుతుంది. నీ పక్కవాడు గూడా అదే ట్రూత్ అని నమ్మించడానికి ప్రయత్నం ఎలా చేస్తావు? అలా అనుకుంటే అది మతం అవుతుంది. 0 లేదా ఇన్ఫినిటీని అప్రోచ్ అవ్వటానికి ప్రయత్నం చేస్తుంటే అప్రోచే అవుతావు. సాపేక్షంగా నువ్వు అప్రోచ్ అవుతూ ఉంటావు అంతే. అది స్పిరిచ్యువాలిటీ అవుతుంది. సో, స్పిరిచ్యువాలిటీలో ప్రయాణం చేసేవాడు ట్రూత్ నియర్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ రిలిజియన్ ఒక ఫ్రేమ్‌వర్క్ ఫిక్స్ అయిపోయిన వాడు అదే జీరో అనుకుంటాడన్నమాట. అంటే ఓహ్! ఓహ్! సంఖ్య అనుకుని మనసులో ఒకటి పక్కన 14 స్థానాలుండే అంకె ఉందనుకుని పెద్ద అంకె ఇది ఇన్ఫినిట్ అనుకుంటాడు. ఇక అంతకంటే పై అంకె లేదు. ఇలా మతం ఏర్పడుతుందన్నమాట. సో, ఇక్కడ మతానికి, ఆధ్యాత్మిక భావానికి ఉన్న డిఫరెన్స్ ఉందే అది అర్థం చేసుకోవడానికి ఈ మెటాఫోర్‌ని అర్థం చేసుకోవాలి. అసలు యాక్చువల్ వాట్ ఈస్ జీరో అండ్ వాట్ ఈస్ ఇన్ఫినిటీ? సో, ఈ థాట్ మీద ఇవాళంతా ఆలోచించండి. ఈ రెంటికి సంబంధం లేని థాట్ ఏమైనా వస్తే నోట్ చేసుకోండి. డ్రిఫ్ట్ వాచింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఒక అవగాహనొస్తుంది. ఇప్పుడు జీరో యొక్క ధర్మాలు చెప్పగలను. ఇన్ఫినిటీ ధర్మాలు చెప్పగలను. ఇన్ఫినిటీని, జీరోని నేను రిప్రజెంట్ చేయలేను. కానీ జీరోని అప్రోచ్ అవ్వడానికి సాధన చేయగలను. ఇన్ఫినిటీని అప్రోచ్ అవ్వడానికి సాధన చేయగలను. అది స్పిరిచ్యువాలిటీ అంటే. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.